నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. మారుతున్న రోజుల ప్రకారం మన యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా మారుతున్నాయి. సో లేట్ వయసులో రావాల్సినటువంటి చాలా హెల్త్ ఇష్యూస్ మనకి ఎర్లీ స్టేజ్లోనే చూస్తున్నాం. సో అందులో ఒకటే స్ట్రోక్. చాలా యూనివర్సిటీలు రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, వేరే కంట్రీస్ కంటే ఆసియాలో ఉండేటటువంటి కంట్రీస్లో స్ట్రోక్ బారిన 40-50 ఏళ్ళ వాళ్ళే ఎక్కువ పడుతున్నారంట. ఇంతకీ ఎందుకని చేంజెస్ వస్తున్నాయి? అసలు స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ బారిన పడకుండా ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శశిధర్ గారు. మాట్లాడిద్దాం సార్. నమస్తే. నమస్తే. శశిధర్ గారు, మనం చూస్తూ ఉంటే నిజంగా రోజుకొక హెల్త్ ఇష్యూస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే మారుతున్న రోజుల ప్రకారం మన హెల్త్ ఇష్యూస్ కూడా మారుతున్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా చాలా యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసి చెప్తుంది ఏంటి అంటే, ఈవెన్ దో రొమ్ము క్యాన్సర్ కంటే స్ట్రోక్ బారిన పడిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు చిన్న ఏజ్లో అని చెప్తున్నారు. అసలు ఈ స్ట్రోక్ అంటే ఏంటి సార్? స్ట్రోక్ అంటే ఇది బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనం మాట్లాడదాం. బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా మనకి ఏంటంటే 2 రకాలుగా మనకు వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఒకటి అంటే ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు, వేరేది ఏంటంటే హెమరేజిక్ స్ట్రోక్ అని 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్ ఉంది. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే బ్రెయిన్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోతే ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల మనకి ఇమీడియట్గా పేషెంట్కి కాళ్ళు కానీ చేతులు కానీ వీక్నెస్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. ఇంకో రకమైన స్ట్రోక్ ఏంటంటే హెమరేజిక్ స్ట్రోక్. ఈ రకమైన స్ట్రోక్లో బ్రెయిన్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లీడింగ్ అంటే రక్తనాళాలు పగిలిపోవడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే స్ట్రోక్నే హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ 2 రకాల స్ట్రోక్లో ప్రెజెంటేషన్ ఒకలా ఉన్నా సరే ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది మనకి. సో రానున్న కాలంలో ఈ స్ట్రోక్ ఒక ఇన్సిడెన్స్ కూడా బాగా పెరుగుతూ వస్తుంది మనకి. ముఖ్యంగా ఆడవాళ్ళలో, ముఖ్యంగా యంగర్ ఏజ్ గ్రూప్ ఫిమేల్స్లో కూడా చాలా ఎక్కువగా మనం ఈ కాలంలో ఇది చూడడం జరుగుతుంది. ఎస్ సార్. సార్, కంపారిటివ్లీ మెన్ అండ్ ఉమెన్, ఆడవాళ్ళని మగవాళ్ళని కంపేర్ చేస్తే ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో విమెన్లో మెన్ కన్నా ఎక్కువ ఇన్సిడెన్స్ అనేది చూస్తున్నాం స్ట్రోక్. మన భారతదేశంలో అలాగే ఇతర ఆసియా ఖండంలోని ఎక్కువ యంగర్ ఏజ్ గ్రూప్ ఫిమేల్స్లో ఎక్కువ ప్రెజెంటేషన్ మనం చూస్తున్నాం స్ట్రోక్. కంపారిటివ్లీ అమెరికా అండ్ యూరోప్ దేశాలతో పోలిస్తే రీసెంట్గా మన స్టడీస్ అన్నీ ప్రూవ్ చేసింది ఏంటంటే 40 ఇయర్స్ ఫిమేల్స్లోనే ఈ స్ట్రోక్ అనేది రావడం మనం గుర్తిస్తున్నాం. యూజువల్గా జనరల్గా ఈ స్ట్రోక్ అనేది జనరల్గా ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే 60 to 70 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ప్రెజెంటేషన్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో యంగర్ ఏజ్ ఫిమేల్స్ని కూడా బాగా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది స్ట్రోక్. డాక్టర్ గారు, మనం చూసుకుంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇంతమందిలో వస్తుంది కదా. సో సాధారణంగా ఎక్కడికక్కడే చూస్తున్నాం కాబట్టి మామూలు జనాలు కూడా అసలు ఈ స్ట్రోక్ లక్షణాలు ఎలా గుర్తించాలి అంటారు? ఓకే, సాధారణ ప్రజలకు కూడా గుర్తించే విధంగానే మన స్ట్రోక్ అంటూ ఒక న్యూమోనిక్ అనేది ఉంది. దాన్నే బీ ఫాస్ట్గా మనం గుర్తించుకోవడం జరుగుతుంది. బీ అంటే ఏంటంటే బ్యాలెన్స్. నార్మల్గా ఉండే మనిషి సడన్గా బ్యాలెన్స్ కోల్పోవడం, అంటే ఒకవైపు కానీ తూగిపోవడం అలా చూడడం జరుగుతుంది. ఈ అంటే ఐస్. ఐస్ అంటే సడన్గా బాగా చూస్తున్న విజన్ అంతా బాగుండి సడన్గా బ్లర్రింగ్ ఆఫ్ విజన్, మసగ్గా కనిపించడం, సడన్గా విజన్ కొంతమందిలో సడన్గా పోయే అవకాశం కూడా ఉంది. తర్వాత ఎఫ్ అంటే ఫేస్. ఫేస్లో జనరల్గా ఒక పక్క మూతి అనేది ఒక పక్క లాగడం మనం గమనించవచ్చు. ఏ అంటే ఆర్మ్స్ వీక్నెస్ అనేది డెవలప్ అయిన కాళ్ళలో కానీ చేతిలో కానీ ఒక పక్క కానీ 2 పక్కలు కానీ వీక్నెస్ అనేది మనం చూడడం జరుగుతుంది. ఇది బీ ఫాస్ట్. ఎస్ అంటే స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్, అంటే బాగా మాట్లాడుతున్న మనిషి సడన్గా స్పీచ్ అనేది డిస్టర్బెన్స్ రావడం మనం గమనించవచ్చు. టీ అంటే టైం. ఈ లక్షణాలు పైన నేను చెప్పిన లక్షణాలు ఎటువంటి వారిలో చూసినట్టయితే ఇమీడియట్గా మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పేషెంట్ని మనం తీసుకుపోవాలి. టీ అంటే టైంకి చేరుకునేటట్టయితే మనం స్ట్రోక్ని నుంచి ఆ పేషెంట్ని ప్రొటెక్ట్ చేయవచ్చు. శశిధర్ గారు, స్ట్రోక్ అనేటటువంటి మనం జనరల్గా అప్పటికప్పుడే వస్తుంది చూస్తామని చెప్తాం, కానీ దీనికి ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉంటాయి అంటారా? ఎప్పటి నుంచో వచ్చేటటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ అవేమైనా ఉంటాయా? స్ట్రోక్ రావడానికి ముఖ్య కారణాలు, మెయిన్ ఇంపార్టెంట్ 2 కాజెస్ అంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. డయాబెటీస్, హైపర్ టెన్షన్ మనం గుర్తించిన ఒక 10 సంవత్సరాల తర్వాత మనకి స్ట్రోక్ ఆర్ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం చూడడం జరుగుతుంది.
సో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్ అందరూ ప్రాపర్ ప్రోటోకాల్ ప్రకారం ఫాలోఅప్లో ఉండాలి. ప్రాపర్ మెడికేషన్ అనేది రెగ్యులర్గా యూస్ చేయాలి. మన స్ట్రోక్ వచ్చినప్పుడే పట్టించుకుంటాం, స్ట్రోక్ వచ్చినప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటాం, స్ట్రోక్ వచ్చినప్పుడే మనకి అవేర్నెస్ అంతా వచ్చినా, ఆ టైంకి మనకు అంత అవేర్నెస్ వచ్చినా దానికి ట్రీట్మెంట్ అనేది మనకు చాలా మినిమం ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో అంటే లాంగ్ టర్మ్లో మనం షుగర్ కానీ బీపీ కానీ ఇట్లాంటి వాటికి థైరాయిడ్ కానీ వీటికి మనం ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా తీసుకోకపోతే అవి స్ట్రోక్గా మనకి ప్రెజెంట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? అవునమ్మా. స్ట్రోక్కి మెయిన్ కాజెస్ వచ్చి డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది చేరుకుపోవడం జరుగుతుంది. అవి కంట్రోల్లో లేకపోవడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరుకుపోవడం వల్లనే స్ట్రోక్గా అది మారుతుంది అనమాట. దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే స్ట్రోక్ యొక్క రిస్క్ అనేది మనం ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ పర్సెంటేజ్కి మనం తీసుకెళ్ళచ్చు. సో డాక్టర్ గారు, మనం ఎక్కువ చూస్తే రీసెంట్ డేస్లో మేల్ కంటే ఫీమేల్స్లోనే ఎక్కువగా ఈ స్ట్రోక్స్ అనేవి కనిపిస్తున్నాయి. దీనికి ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉన్నాయంటారా? అవునమ్మా. ఈ మధ్య కాలంలో ఎక్కువ యంగర్ ఏజ్ గ్రూప్ పాపులేషన్లో ఎక్కువ ఫిమేల్ పేషెంట్స్లో మన స్ట్రోక్ అనేది చూడడం జరుగుతుంది. యూజువల్గా 60 to 70 years తర్వాత మెయిన్లీ రావాల్సిన స్ట్రోక్ అనేది 40 to 45 years గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్లో కూడా మనం స్ట్రోక్ చూడడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణం యంగ్ ఫిమేల్స్లో మనం ఎందుకు ఎక్కువ స్ట్రోక్ చూస్తున్నామంటే, ఎక్కువ వాళ్ళు హార్మోనల్ పిల్స్ పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఎక్కువ హార్మోనల్ పిల్స్ అనేవి యూసేజ్ అనేది ఎక్కువ పెరిగింది. తర్వాత ఇలా చేయడం వల్ల స్ట్రోక్ అనేది రిస్క్ వాళ్ళకి ఎక్కువ అవుతుంది. స్ట్రోక్ బారిన కూడా పడే అవకాశం ఉంది. తర్వాత మీనోపాస్ పీరియడ్స్ అంతా అయిపోయేటప్పటికి 45 to 50 yearsలో మనం మీనోపాస్ అనేది చూస్తాం. మీనోపాస్ తర్వాత ఏమవుతుందంటే, అప్పటి వరకు మనకి ఫిమేల్స్లో ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది సడన్గా తగ్గిపోతుంది, సడన్గా లేకపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, అప్పటి వరకు ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది, మన ఫిమేల్ యొక్క బాడీలో మన బోన్ హెల్త్ కానీ, తర్వాత వెజల్ యొక్క హెల్త్ కానీ, ఇవన్నీ రెగ్యులేట్ చేసే హార్మోన్ లేకపోవడం వల్ల సో వాళ్ళకి వెజల్స్లో కానీ, ఎక్కువ రక్తనాళాల్లో కానీ, రక్తనాళాలు ఎక్కువ కొలెస్ట్రాల్ చేరుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువ స్ట్రోక్ బారిన పడే అవకాశం మనకు కనిపిస్తుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే చాలా మందికి నిజంగానే ఒక ఐడియా ఉండదు. మీరు ఇప్పుడు ఇన్ని రీజన్స్ చెప్పారు, దానికి ఎన్ని ఇవి ఉంటాయని చెప్పి, అయినా సరే చాలా లైట్గా తీసుకుంటారు. ఒకవేళ నిజంగానే లైట్గా తీసుకుంటే ఫర్దర్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి సార్ ఒకవేళ స్ట్రోక్ బారిన పడితే? నేను ఇందాక చెప్పినట్టుగా స్ట్రోక్ని గుర్తించడం ఎలా చెప్పాను. సో అటువంటి సిమ్టమ్స్ కానీ, లక్షణాలు కానీ ఎవరిలోనైనా కనిపిస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అనేది పేషెంట్ని చేర్చాలి. స్ట్రోక్లో మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. మనకు గోల్డెన్ టైం పీరియడ్ అనేది మనకు ఒకటి ఉంటుంది. అది 4.5 hours వరకు మనకి పేషెంట్కి మనకు ఉంటుంది. ఈ లోపు కనుక మన పేషెంట్ హాస్పిటల్కి చేరుకోగలిగితే, పేషెంట్కి ప్రాపర్ ఇండికేషన్ ఫర్ థ్రాంబోలైసిస్ కనుక ఉన్నట్టు మనం నిర్ధారిస్తే థ్రాంబోలైసిస్ అనేది మనం చేయడం జరుగుతుంది. తద్వారా ఆ క్లాట్ అనేది మనం కరిగించవచ్చు. అది కూడా లిమిటెడ్ టైం పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ గోల్డెన్ టైం పీరియడ్ మనం పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొచ్చినా సరే, మనకి ఎంతైతే డెఫిసిట్, ఆ పర్టికులర్ క్లాట్ చేరుకోవడం వల్ల ఎంతైతే డెఫిసిట్ అనేది మనకు వస్తుందో, ఎంతైతే వీక్నెస్ డెవలప్ అవుతుందో, చిన్న స్ట్రోక్ అయితే ఆ లక్షణాల నుంచి కోలుకోవడానికి 3 to 6 months వరకు పట్టచ్చు. ఒకవేళ మేజర్ స్ట్రోక్ వస్తే ఇమీడియట్గా పేషెంట్ అనేది డెత్ అయిపోవడం జరుగుతుంది మనకి. సో స్ట్రోక్ వచ్చి మనం గుర్తించిన వెంటనే హాస్పిటల్కి చేరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ షుగర్, బీపీ ఉన్న వాళ్ళ పేషెంట్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ప్రాపర్ మెడికేషన్ అనేది యూస్ చేయాలి. ప్రాపర్ డాక్టర్ ఫాలోఅప్లో ఉండాలి. వాళ్ళ యొక్క స్ట్రోక్ రిస్క్ని వాళ్ళే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎస్ సార్, ఇవి మనకి అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత కానివ్వండి, మనం తెలుసుకోవాల్సిన జనరల్ ఇష్యూస్. అసలు స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు ఉన్నాయంటారా? అవునమ్మా. స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే మనం ముందుగానే చేయించుకోవాలంటే హెల్త్ స్క్రీనింగ్ చెకప్స్ అనేవి చేయించుకోవాలి. రెగ్యులర్గా మనం బీపీ, షుగర్ అనేది హెల్త్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా మనకి లక్షణాలు ఇప్పుడు మనకి ఉన్న ఫెసిలిటీస్ బట్టి మనకు క్లినికల్ సిమ్టమ్స్ కూడా రాకముందే మనము పర్టికులర్ ప్రాబ్లం ఉందో లేదో అనేది కూడా మనం గుర్తించుకోవచ్చు. ఫర్ సపోజ్ రొటీన్ హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాలి. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఇయర్లీ వన్స్ మనం చేయించుకోవడం వల్ల బీపీ ఉన్నా దాన్ని గుర్తించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే షుగర్ ఉన్నా సరే దాన్ని గుర్తించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత బయట జంక్ ఫుడ్ అనేది తగ్గించేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్ అంటీ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మనం అవి ఆపేసేయాలి. ఇవన్నీ చేయడం వల్ల మన స్ట్రోక్ యొక్క రిస్క్ అనేది
మనం తగ్గించుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీలోన వాళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్ కానీ ఎక్కువ రిస్క్ ఉంటుంది. వాళ్ళు ఇంకా జాగ్రత్తగా, వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్స్, హెల్త్ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల వారి నుంచి మనం ఆ స్ట్రోక్ అనే రిస్క్ అనేది మనం తగ్గించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫీమేల్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు హార్మోనల్ పిల్స్, పీరియడ్స్ పోస్ట్పోన్ చేసుకోవడానికి ఎక్కువ హార్మోనల్ పిల్స్ యూసేజ్ అనేది తగ్గించాలి. ఇలా చేయడం వలన మనకి స్ట్రోక్ అనే రిస్క్ కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.